కుబేరా మూవీ? కుబేరా మూవీ మెసేజ్ పరంగా చాలా బాగుంది. అంటే మనకు యాక్చువల్లీ కార్పొరేట్ వరల్డ్‌లో జరుగుతుందంటే ఎలా జరుగుతుంది, గవర్నమెంట్ ఎలా వర్క్ చేస్తుంది, ఇండియన్ గవర్నమెంట్‌లో చాలా లోప్స్ ఎలా ఉన్నాయి, లూప్ హోల్స్‌ని ఎలా కవర్ అంటే ఎలా దాన్ని లాక్కొని ఎలా చేస్తున్నారు అనేది మెసేజ్ చూపించారు. కానీ చూపించడం మాత్రం చాలా ఫస్ట్ హాఫ్ అంతా చాలా డ్రాగింగ్గా ఉంది. అంటే చాలా స్లోగా నడుస్తుంది మూవీ అంతా. మనని ఎక్కువసేపు కూర్చోవాలని అనిపించదు. అంటే మెసేజ్ ఒకటే ఉండకుండా ఒక మహర్షి లాగా చాలా స్పీడ్గా ఉంటే బాగుండేది. అదర్వైజ్ నాగార్జున గారి రోల్ కానీ ఈవెన్ మన హీరో గారి రోల్ కానీ చాలా చాలా బాగుంది. అంటే వాళ్ళు యాక్టింగ్ పరంగా చాలా బాగా చేశారు. ఎవరి క్యారెక్టర్ బాగా స్క్రీన్ ప్లే చేశారు? అంటే స్క్రీన్ టైం కూడా ఎవరికి ఎక్కువ ఇచ్చారు? నాగార్జున రోల్ బాగా నచ్చింది. అంటే అంటే నాగార్జున రోల్ జనరల్గా ఏం చెప్తుందంటే మనము ఒకవేళ నిజాయితీ తప్పితే మనకు తెలియకుండానే మనం తప్పులు చేస్తూ పోతూ ఉంటాము. అలా చాలామంది ఆఫీసర్స్ కూడా నిజాయితీ తప్పితే ఎలా లోబిలో పడతారు, దానివల్ల వాళ్ళను రక్షించుకోవడానికి ఇంకా తప్పులు చేస్తూ పోతుంటారు అన్నమాట. అంటే సహజంగా జరిగేది ఇది. అంటే మనం స్టార్టింగ్ స్టెప్పే కరెక్ట్గా వేస్తే అన్ని స్టెప్స్ బాగుంటాయి, లేదంటే మనకు తెలియకుండానే మనం తప్పులు చేస్తూ పోతుంటాం అనేది నాగార్జున రోల్లో చాలా క్లియర్గా నెగిటివ్ కాదు. హీజ్ ఎ మోస్ట్ సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ అనమాట. సో సిన్సియర్ ఒక సిన్సియర్ ఆఫీసర్ రోల్ తన అంటే కష్టాలు వస్తున్నప్పుడు తనని తాను మార్చుకుంటే ఒకవేళ రాంగ్ రూట్ పడితే మొత్తం రాంగ్ ఎలా అవుతుంది అన్నది. కంప్లీట్ రేటింగ్ ఎంత ఇస్తారు ఫైనల్గా? రేటింగ్ పరంగా అంటే చాలా స్లోగా ఉంది మేడం. 3.5 కన్నా ఎక్కువ ఇవ్వలేము 5కి. ఎందుకంటే మెసేజ్ ఒక్కటే ఉండకుండా మూవీ కూడా చాలా ఫాస్ట్గా, అంటే ఒక మహర్షిలాగా ఫాస్ట్గా ఉంటే బాగుండేది.